మనమే కారకులమా? డాక్టర్స్ ఏమి చెప్తున్నారు? I'm Dr. Gautam Lodaya, surgical oncologist. It means I deal with cancer patients. నేను క్యాన్సర్ పేషెంట్స్కు చికిత్స చేస్తాను. నేను డయాబెటిక్ న్యూరాలజిస్ట్ని కూడా. నేను గమనించింది ఏంటంటే చాలామంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా స్టేజ్ 4లో ఉండి బాధపడుతున్న పేషెంట్లు నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంత సైన్స్, అలోపతి మందులు, అభివృద్ధి చెందిన పరికరాలు ఎన్ని ఉన్నా చాలామందికి చిన్న వయసులోనే షుగర్, హైపర్ టెన్షన్లు, బీపీలు ఎందుకు వస్తున్నాయి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి, ఏం జరుగుతుంది? ఇంతలా ప్రాక్టీస్ చేసినా ఇంకా ఏదో ఉంది అని అనిపించింది. ధ్యానం, యోగా గురించి నాకు ముందుగానే అవగాహన ఉంది. సరే, ధ్యానాన్ని పేషెంట్స్కి ఎందుకు చెప్పకూడదు అని అనిపించినప్పుడు వాళ్ళకి చెప్పడం ప్రారంభించాం. మీకు సహజంగా జరిగే శ్వాసను గమనించండి అని వచ్చే వాళ్ళందరికీ చెబుతూ ఉన్నాం. కొన్ని రోజులకు ఒక పేషెంట్ సీరియస్ కేసుతో ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. మేము, మా స్టాఫ్, వాళ్ళ బంధువులతో కలిసి కూర్చుని ధ్యానం చేశాం. చాలా అద్భుతంగా మార్పును గమనించాం. మొదట ఆ పేషెంట్ని చూసినప్పుడు బ్రతకడం కష్టం అనుకున్నాం. కానీ చాలా ఆశ్చర్యంగా 2-3 రోజుల్లోనే కోలుకుని ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు. నడుస్తూ చాలా నార్మల్గా ఉన్నాడు. రిపోర్ట్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ధ్యానం యొక్క గొప్పతనం. నేను కూర్చున్న చోట, నా రూమ్లో, అలాగే కారిడార్లో పేషెంట్స్ కూర్చునే చోట, ఫార్మసీలోనూ పిరమిడ్లను ఉంచడం జరిగింది. 100 మంది పట్టే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని కూడా ప్రారంభించాం. numerous pyramids so that it will give energy to the drugs, so that it will heal patients faster. And we have a pyramid meditation center different where 100 people can sit, where we take daily classes and meditation.